ప్రియమైన క్రీస్తు సహోదర సహోదరిలారా, ఈ పవిత్ర సమయంలో మీ అందరికీ నా హృదయపూర్వక అభివందనాలు. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఒక ముఖ్యమైన ఆత్మీయ విషయంపై ధ్యానించబోతున్నాము. మన జీవితాలను మార్చగల, మన హృదయాలను పరిశుద్ధం చేయగల, మన ఆత్మలను దేవునికి మరింత దగ్గర చేయగల సత్యంపై మనం మనస్సు కేంద్రీకరించబోతున్నాము. బైబిలు మనకు చెబుతుంది, దేవుని వాక్యం జీవముతో నిండి ఉన్నది, శక్తివంతమైంది. మనము ఈరోజు వినబోయే సందేశము కేవలం మాటలు కాదు, ఇది పరలోకపు పిలుపు. ఇది మార్పు కోసం ఆహ్వానం, ఇది పశ్చాత్తాపానికి పిలుపు, ఇది విశ్వాసాన్ని బలపరిచే సత్యం. ఈ సందేశాన్ని వినేటప్పుడు మీ హృదయాలను తెరవండి, పరిశుద్ధాత్ముని స్వరాన్ని వినండి. దేవుడు ఈరోజు మీతో వ్యక్తిగతంగా మాట్లాడబోతున్నాడు. మన హృదయాలను సిద్ధం చేసుకుందాం, మన ఆలోచనలను నిశ్చలపరుచుకుందాం. మనం ప్రార్థనతో ఈ సందేశాన్ని ఆరంభిద్దాం. లెంట్ 2వ రోజు. దేవుడు నీతో వ్యక్తిగతంగా మాట్లాడాలని కోరుకుంటున్నాడు. నిన్నడుగుతున్నాడు, నీ హృదయం నిజంగా మారుతోందా? లెంట్ అనేది కేవలం ఆహారం మానడం కాదు. లెంట్ అనేది పాపం మానడం. లెంట్ అనేది సంప్రదాయం కాదు, పరివర్తన. మీ వస్త్రాలను కాకుండా మీ హృదయాలను చించండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. దేవుడు నీ బాహ్య ఆచారాలను కాదు, నీ హృదయాన్ని కోరుతున్నాడు. పశ్చాత్తాపమంటే ఏమిటి? కన్నీళ్లు కాదు, భయంతో క్షమాపణ కాదు, సామాజిక ఒత్తిడి కాదు. మారుమనస్సు పొందుడి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. యేసు తన పరిచర్యను ప్రారంభించినప్పుడు మొదటి మాట మారుమనస్సు. ఎందుకంటే మార్పు లేకుండా ఆశీర్వాదం లేదు, మార్పు లేకుండా కృప అనుభవం లేదు. ఊహించుకోండి, నువ్వు చీకటి రోడ్డులో నడుస్తున్నావు. అది ప్రమాదకరం. ఎవరైనా చెబుతారు, ఆగు, తిరుగు. నువ్వు తిరిగితే జీవితం, తిరగకపోతే నాశనం. అదే పశ్చాత్తాపం, దిశ మార్చుకోవడం. లూకా సువార్త 15వ అధ్యాయం. ఒక కుమారుడు తండ్రి ఇంటిని వదిలి వెళ్ళాడు. స్వేచ్ఛ కోరుకున్నాడు, సంపద వృధా చేశాడు, పాపంలో పడ్డాడు. చివరికి పందిమేత తినే స్థితికి చేరుకున్నాడు. అప్పుడు అతను తనలో తాను ఆలోచించాడు, నా తండ్రి ఇంటికి తిరిగి వెళ్తాను. అతను తిరిగొచ్చినప్పుడు తండ్రి దూరం నుండే చూసి పరుగెత్తాడు, ఆలింగనం చేశాడు, క్షమించాడు. దేవుడు శిక్షించడానికి ఎదురుచూడటం లేదు, ఆలింగనం చేయడానికి ఎదురుచూస్తున్నాడు. ఈ లెంట్ కాలంలో మనం నిజాయితీగా ప్రశ్నించాలి, నేను ఉపవాసం చేస్తున్నానా, కాని కోపాన్ని ఇంకా పట్టుకొని ఉన్నానా? నేను ప్రార్థిస్తున్నానా, కాని క్షమించలేకపోతున్నానా? నేను దానం చేస్తున్నానా, కాని అహంకారం వదలలేకపోతున్నానా? దేవుడు నీ నటనను కాదు, నీ నిజమైన హృదయాన్ని కోరుతున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం. యేసు చెప్పాడు, ప్రజలకు చూపించడానికి చెయ్యకండి. లెంట్ దేవునికోసం జీవించే సమయం. లూకా సువార్త 23వ అధ్యాయం. శిలువపై యేసు వ్రేలాడుతున్నాడు. ఆయన నిరపరాధి, మనమే దోషులం. మన పాపం ఆయనను శిలువకు తీసుకెళ్ళింది. ఒక దొంగ ఇలా అన్నాడు, ప్రభువూ, నన్ను జ్ఞాపకముంచుము. చివరి క్షణంలో పశ్చాత్తాపం. యేసు చెప్పాడు, ఈరోజే నీవు నాతో పరదైసులో ఉంటావు. చివరి క్షణంలో కూడా కృప ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఆత్మఫలాలు ప్రేమ, ఆనందం, సమాధానం, దీర్ఘశాంతి. లెంట్ 2వ రోజు మనల్ని అడుగుతోంది, నీ జీవితంలో ప్రేమ పెరుగుతోందా? నీ కోపం తగ్గుతోందా? నీ క్షమశక్తి పెరుగుతోందా? నిజమైన మార్పు ఉంటే ఫలాలు కనిపిస్తాయి. ఈరోజు దేవుడు చెబుతున్నాడు, నా దగ్గరికి రా. నువ్వు ఎంత దూరంలో ఉన్నా ఆయన చేతులు తెరిచి ఉన్నాయి. ఇప్పుడే నీ హృదయాన్ని సమర్పించు. ప్రార్థిద్దాం. ప్రభువైన పరలోక తండ్రి, ఈ పవిత్ర లెంట్ కాలంలోని 2వ దినాన మేము నీ సన్నిధిలో మోకాళ్లపై నోగి నిలుచున్నాము. ప్రభువు, బాహ్య ఆచారాలతో కాదు, మా నిజమైన హృదయాలతో వచ్చాము. మీ వస్త్రాలను కాకుండా మీ హృదయాలను చించండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. ప్రభువా, మా హృదయాలను చించు, అహంకారాన్ని విరగగొట్టు, ద్వేషాన్ని తొలగించు,
అసూయను దహించు, దురాశను తీసివెయ్యి, మా లోపల దాగి ఉన్న గర్వాన్ని చూపించు, మా పాపాలను స్పష్టంగా గుర్తించేటట్లు చెయ్యి. ప్రభువా, మా మాటలలో పవిత్రత ఇవ్వు, మా ఆలోచనల్లో శుద్ధత ఇవ్వు, మా కార్యాలలో నీ ప్రేమ ప్రతిబింబించనియ్యి. సిలువను చూసినప్పుడు మా హృదయాలు కదలాలి. లూకా సువార్త 23వ అధ్యాయంలో సిలువపై వ్రేలాడిన నీ ప్రేమను గుర్తుచేసుకుంటున్నాము. ప్రభువా, మన పాపం కారణంగా నీవు బాధపడ్డావు, అయినటేమి నీవు మమ్మల్ని ప్రేమించావు. ఈ రోజు మేము చెబుతున్నాము, ప్రభువు, మమ్మల్ని జ్ఞాపకముంచుము. మా కుటుంబాలను నీ చేతుల్లో ఉంచుతున్నాము, మా పిల్లలను నీ రక్షణలో ఉంచుతున్నాము, మా ఆర్థిక పరిస్థితులను నీ సమక్షంలో ఉంచుతున్నాము, మా శారీరక వ్యాధులను నీ వైద్య హస్తానికి అప్పగిస్తున్నాము, మా ఆత్మీయ బలహీనతలను నీ కృపకు అప్పగిస్తున్నాము. ప్రభువా, ఈ లెంట్ కాలం ముగిసేలోపు మా జీవితం పూర్తిగా మారిపోవాలని కోరుకుంటున్నాము. మా లోపల నీ ఆత్మ ఫలాలు పెరగనియ్యి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ప్రకారం ప్రేమ, ఆనందం, సమాధానం, దీర్ఘశాంతి, మా జీవితాలు సాక్ష్యాలుగా మారాలి. మా మాటలు ఆశగా మారాలి. మా జీవితం వెలుగుగా మారాలి. ప్రభువా, ఈ రోజు నుండి మా పాత జీవితం ముగిసావాలి. కొత్త ఆత్మీయ జీవితం ప్రారంభం కావాలి. మా హృదయాన్ని నీ సింహాసనంగా చేసుకో, మా ఇంటిని నీ ఆలయంగా చేసుకో, మా జీవితాన్ని నీ మహిమకు పాత్రంగా చేసుకో. యేసు నామంలో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రియమైన సహోదర సహోదరీలారా, లెంట్ 2వ రోజు ముగిసింది. కాని ఇది ముగింపు కాదు, ఇది ఒక కొత్త ప్రారంభం. ఈ రోజు మీరు విన్నది ఒక సందేశం మాత్రమే కాదు, దేవుని పిలుపు. మీ హృదయం తాకబడితే ఈ సందేశాన్ని మీ కుటుంబంతో పంచుకోండి. ఇంకా లెంట్ ప్రతిరోజు ఇలాంటి ఆత్మీయ ధ్యానాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి. ప్రతిరోజు ఒక కొత్త పరివర్తన అడుగు వేయండి. లెంట్ అనేది 40 రోజుల ప్రయాణం కాదు, శాశ్వత మార్పు ప్రారంభం. ప్రభువు మీతో ఉండును. ఆయన కృప మీ మీద నిలిచి ఉండును. ఆయన సమాధానం మీ హృదయాన్ని నింపును. మనం మరలి కలిసే వరకు ప్రార్థనలో నిలిచి ఉండండి. గాడ్ బ్లెస్ యూ.